హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పూజిత మహేష్ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజైతే మా ఇంట్లో దొన్నె బిర్యానీ చేస్తున్నాము. సమ్మర్ అయినా కూడా చికెన్ తినకుండా అయితే ఉండలేకపోతున్నాము. అందుకని చెప్పేసి ఈరోజు వెరైటీగా దొన్నె బిర్యానీ చేస్తున్నాము. ఒకసారి మీరు కూడా చూడండి, నచ్చితే ఒకసారి ట్రై చేసి కూడా చూడండి మీ ఇంట్లో. ముందుగా అయితే బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి. మేము 2 మనుషులం కాబట్టి దానికి సరిపడా తీసుకున్నాము. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముక్కలకంతా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1/2 అవర్ మ్యారినేట్ అవ్వనివ్వాలన్నమాట. ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. 1/2 అవర్ తర్వాత కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. వాటిని కొంచెం వేగనిచ్చాలి. అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి సన్నగా. 2 పచ్చిమిర్చి వేసుకొని కలబెట్టుకోవాలి. ఆనియన్స్ని కొంచెం వేగనివ్వాలి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా. అందులో కొద్దిగా షాజీరా 1 స్పూన్ వేసుకున్నాను. షాజీరా వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి కానీ పలావులకైనా దేనికైనా. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కలబెట్టుకోవాలి. ఇదంతా పేస్ట్ వేసుకోవాలన్నమాట. మనము మిక్సీ జార్లో ఇందాక వేగించుకున్న మిశ్రమాన్ని ఇట్లా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఇందాక వేయించుకున్న కడాయిలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకోవాలి, ఆయిల్. అందులో ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఇందులో అయితే ఇంకా మసాలా దినుసులు ఏమేయట్లేదు, ఇందాక పేస్ట్లో వేసాం కాబట్టి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలబెట్టుకోవాలి. ఇందులో ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అది వేసుకోవాలన్నమాట దీంట్లో. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఆయిల్ అంతా సపరేట్ అవ్వనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయిపోయినాక ఈ విధంగా ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. చాలా టెంప్టింగ్గా ఉంటుంది. కలర్ గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. సమ్మర్ అయినా కూడా నాన్ వెజ్ తినకుండా అయితే ఉండలేం కదా. ఏదో ఒక వెరైటీ చేసుకొని తినాలనిపిస్తూ ఉండిద్ది. అందులో చికెన్ అంటే అందరికీ ఫేవరెట్. ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగినాక ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యాక రైస్ నానబెట్టుకుంటాం కదా ముందుగానే. నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి. ముందుగా వాటర్ పోయకుండా ఇలా రైస్ వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత ఎసురు పోసుకోవాలి. నేనైతే 2 కప్పులు రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే సరిపోయింది. ఇప్పుడు ఉడకనివ్వాలి రైస్ని. సమ్మర్లో ఇట్లాంటి హీట్ అన్నీ తింటూ ఉంటాం కదా. బాగా మజ్జిగ, వాటర్ని ఎక్కువ తాగుతూ ఉండాలి. చిన్నపిల్లలకి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. మజ్జిగ తీసుకోవాలి, కొబ్బరి బొండం వాటర్ అన్నీ తాగుతూ ఉండాలి. ఇప్పుడైతే ఈ విధంగా ఉడుకుతుంది రైస్. చూడ్డానికి భలే ఉంది అసలు. మొత్తం ఈ వాటర్ అంతా పోయాయన్నమాట, ఉడికిపోయింది. ఒకసారి మొత్తం ఇట్లా కలబెట్టుకొని
కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, పైన నెయ్యి వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి మొత్తము. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పైన గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. మగ్గనివ్వాలి. ఒత్తుగా ఏదన్నా కొద్దిగా బరువు అయినది ఏదన్నా పెట్టుకోవాలి. మేమైతే చికెన్ పకోడీ కూడా చేసుకున్నాము, క్రిస్పీగా చాలా బాగుంది. ఇది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేసాము, చూడండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.